అక్రమంగా వచ్చిన విదేశీయులను పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది అమెరికా. భారత్ నుంచి వలస వెళ్లిన వారిలో కొంతమందిని ఇప్పటికే పంపించింది. లేటెస్ట్ గా మూడో బ్యాచ్ కూడా అమృత్సర్లో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి మూడో యుద్ధ విమానం 112 మందిని భారత్కు తీసుకొచ్చింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికా నుంచి మరో వలసదారుల విమానం నిన్న రాత్రి అమృత్సర్కు చేరుకుంది. ఇప్పటికే 2 బ్యాచ్లతో భారత్కు చెందిన వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. ఫిబ్రవరి 5 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు 3 బ్యాచ్లతో తొలి విడతగా 104, రెండో విడతలో 116 మంది భారత్కు చేరుకున్నారు. ఇప్పుడు 112 మంది భారతీయులను అమెరికా యుద్ధ విమానం తీసుకొచ్చింది. మూడో బ్యాచ్లో వచ్చిన 112 మందిలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్, 2 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కో ప్రయాణికుడు ఉన్నారు. అమెరికా నుంచి విమానం రావడంతో తమ వారిని చూసుకునేందుకు వారి వారి కుటుంబ సభ్యులు అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చారు. తమ వారిని చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది ఏజెంట్ల ద్వారా మోసపోయిన వారుండగా కొందరు అమెరికాలో అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన వారు ఉన్నారు. ये ना 112 लोग आए हैं इस फ्लाइट में. अभी सबकी इमिग्रेशन चल रही है. कुछ जो भी उनकी रिक्वायरमेंट्स थी, फूड की थी, डाइपर की थी, फॉर्मूला, सारा कुछ हमने प्रोवाइड किया हुआ है. उनका प्रबंध हुआ हुआ है. घर जाने का भी उनका आगे का प्रबंध हुआ पड़ा है. सो अभी इनकी इमिग्रेशन चल रही है. अभी काफी समय लगे. థర్డ్ బ్యాచ్లో వచ్చిన అక్రమ వలసదారుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని అధికారులు అంటున్నారు. మరికొందరు తమ ఆస్తులు అమ్మి అమెరికాకు వెళ్లామని, అక్రమ వలసల పేరుతో అమెరికా నుంచి తమను తిరిగి పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.